విలాప వాక్యములు గ్రంథములో ఒక వచనాన్ని మనం కొన్ని వచనాలు చదువుదాము. విలాప వాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయం 22వ వచనము 23వ వచనాన్ని చదువుతున్నాను. 683వ పేజీ పాత నిబంధనలో. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలనైనా. నీ కృప మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నందుకే వందనములు. ఈ నూతన సంవత్సరం మొదటి దినములో మొదటి కూడికగా, స్తుతి కూడికగా మేమందరం చేరి మిమ్మల్ని ఇంతవరకు కీర్తించగలుగుటకు నీ కృపనిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చదవబడిన మీ వాక్యములో నుండి ఈ దినం మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిలబడిన మీ దాసుడు వట్టివాడు తండ్రి, బలహీనుడు. కృప ద్వారా జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి వచ్చిన వారి ప్రతి హృదయము తృప్తిపరచబడాలి. మీ వాక్యం ద్వారా బలపరచబడాలి. రక్షణ ప్రోత్సాహం కలగాలి తండ్రి. కనికరించండి, కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి విలాప వాక్యాల గ్రంథములో 22వ వచనము, 23వ వచనము, 32, 33 వచనాలు మనం చదువుకున్నాం. వాస్తవానికి 22వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చదివినట్లయితే మన దేవుడు ఎంత గొప్పవాడు అన్న సంగతులు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ పుస్తకము పేరు విలాప వాక్యములు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పాలి. చెప్తారా? లాస్ట్ ఇయర్ జనవరి 1కి ప్రసంగం చేసుకున్నాం అమ్మా. ఎక్కడ నుండి ధ్యానం చేసాము అని అడుగుతున్నా. 12వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి నెల, మొదటి దినం, మొదటి సంవత్సరం. ఈరోజు విలాప వాక్యములో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. పేరు ఏంటి చెప్పండి? ఇది అంటే ఏంటి? విలాపము అంటే ఏంటి? దుఃఖించుట, కన్నీరు కార్చుట, వేదన చెందటం. ఈ విలాప వాక్యములు ఇర్మియా రచించిన విలాపం. వాస్తవానికి అతని ప్రార్థన అని మనం చెప్పొచ్చు. విలాప వాక్యాలు ఏంటి చెప్పండి? ఇర్మియా యొక్క ప్రార్థన. యెరూషలేమును గురించి, చెరపట్టబడిన వారిని గురించి, జనులు హతులైపోతున్న పరిస్థితులను బట్టి ఇర్మియా ఏం చేస్తున్నాడు చెప్పండి? విలపిస్తున్నాడు. ఇర్మియా గొప్ప విలాప ప్రవక్త. ఇక్కడ 3వ అధ్యాయంలో
48వ వచనం చూడండి. 3:48లో నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇర్మీయా గ్రంథం అంటాడు, నా తల జలమయమైపోయింది, నా కన్నులు నీటి ఊటలుగా మార్చబడిని అంటాడు. కన్నీటి ప్రవక్త, విలాప ప్రవక్త. ఎవరి కోసం విలాపము, ఎందుకోసం విలాపం అంటే తన జనులైన ఇశ్రాయేలు ప్రజల కోసం, తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, తన కుటుంబ క్షేమం కోసం కూడా కాదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమం కొరకు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు, ఇశ్రాయేలు ప్రజల యొక్క చెర విమోచన విడుదల కొరకు ఇర్మీయా విలపిస్తున్నాడు. ఎందుకు ఇర్మీయాలో ఇంత విలాపం ఉందంటే, దేవుని చేత పిలువబడిన ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్న ప్రవక్త. అంత మాత్రమే కాదు, ఇర్మీయా చెరకు ముందు ప్రవచించాడు. మీరు చెరకు వెళ్ళబోతున్నారు, జాగ్రత్త, సరి చేసుకోండి అని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపిస్తూ చాలా ప్రవచించాడు. కానీ ప్రజలు ఆ ప్రవక్త మాట చెవిని పెట్టలేదు. పైగా ఈ ప్రవక్తను చాలా బాధ పెట్టారు. నీళ్లు లేని గోతులో పాడేశారు, చెరసాల్లో వేశారు, చాలా ఇబ్బందులు కలిగించారు. అయినా వారి కొరకు ఇర్మీయా కన్నీరు కార్చడము మానలేదు. తర్వాత చెరకు కొనుపోవటం కన్నులారా చూచిన ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినక చెరకు వెళ్ళిపోతున్న దృశ్యాన్ని కన్నులారా చూచి విలపిస్తున్న ప్రవక్త ఇర్మీయా అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. వాస్తవమే, ఇర్మీయా కన్నీరు ఎవరి కోసం అంటే నా జనులకు కలిగిన నాశనము అనే మాట జ్ఞాపకం చేశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు లోబడక విధేయత చూపించని కారణము చేత బబులోను చెరకు 70 సంవత్సరాలు వారు వెళ్ళిపోయారు, దాసులుగా వెళ్ళిపోయారు. యజమానులుగా ఉండవలసిన వారు మీరు దాసులైపోయారయ్యా, తెల్లగా ఉండవలసిన వారు బొగ్గులుగా అయిపోయారయ్యా, మీ తల మీద నుండి కిరీటములు పడిపోయినాయ్యా అని వారి పూర్వస్థితి ప్రస్తుత పరిస్థితిని బేరే చేసుకుంటూ విలపిస్తున్నాడు ఈ ప్రవక్త. అలాగైతే తన జనులు వారి నాశనమును చూచి కన్నీరు కారుస్తున్న ప్రవక్త అన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, కొన్ని సందర్భాలు వీటిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారిలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అనంటే, మొదటి అధ్యాయం చూడండి, విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహం బట్టి నా గుండె నా లోపల కొట్టుకునిచున్నది, వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నవి. ఎలాంటి పరిస్థితుల్లో వారు వెళ్ళిపోయారు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వీధులలో ఖడ్గము ఏం చేస్తుంది? జన నష్టము చేస్తుంది. అంటే ఒక ప్రక్కన యుద్ధాలతో ఎంతోమంది నష్టపోతున్నారు, మరొక ప్రక్క ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నాయి. ఈనాడు మనం ప్రపంచ దేశాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, ఇంతకుముందు ఏదైనా ఒక రోగము వ్యాధి వస్తే అది నయం చేసుకునే అనుకూలతలు ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చే వాటికి ఏం దొరకట్లేదు చెప్పండి? పరిష్కారము దొరకట్లేదు. ప్రియులరా, మరణమే శరణము అన్నట్లుగా ఇప్పుడు వచ్చే వ్యాధులు, ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో విలపిస్తున్న ఇర్మీయా మనం చూస్తున్నాం. 2:21 చూడండి. 2:21లో యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. ఎక్కడ వారు అక్కడే ఏం చేస్తున్నారు? పడిపోతున్నారు. ఎందుకు? ఊపిరాడక. ఇటలీలో మనం చూసాం, ఇంకా అనేక దేశాల్లో చూసాం, ఎక్కడ వారు అక్కడే ఏమైపోతున్నారు? పడిపోతున్నారు.
రీసెంట్గా ఏలూరులో కూడా మనం చూసాం. ఉన్నవారు ఉన్నట్లుగా మూర్ఛ వచ్చినట్లుగా పడిపోతున్నారు. యవనస్తులు, వృద్ధులు, పెద్దలు. ఏమండి, వీటి కారణాలు ప్రపంచం ఎన్నో అన్వేషిస్తుంది. కానీ వీటన్నిటి వెనక గొప్ప కారణం ఏంటి అంటే, ప్రపంచం మీదకి ఇంత వినాశనం, విపత్తులు, మరణకరమైన పరిస్థితులు, మానవునికి అర్థం కాని పరిస్థితులు, మానవ జ్ఞానానికి అందని పరిస్థితులు ఇవి వస్తున్నాయి అనంటే ఎందుకు వస్తున్నాయంటే, మానవుని జీవితంలో విస్తారమైన పాపము అనేది ఏమైంది చెప్పండి? పెరిగిపోయింది. పాపం పెరిగిపోయింది, పాపం విస్తరించిపోయింది. దేవునికి లోబడేవారు, దేవుని మాట వినేవారు, ప్రియులరా, దేవుని చిత్తానికి అప్పగించుకునేవారు ఈనాడు చాలామంది ప్రియులరా లోకములో కరువైపోతున్నారు. కనుక ఈ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలిపెక్కింది. ఏమైంది? క్షామం అంటే కరువు. ఏమొచ్చింది చెప్పండి? కరువు. మనం బాగానే తింటున్నాం వాస్తవమే, కానీ సౌత్ ఆఫ్రికా ఆ ప్రాంతాలకు వెళితే వాళ్ళకి సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాయి, కానీ చిన్న పిల్లలాగానే ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే వారికి సరైన ఆహారము లేదు, పౌష్టిక ఆహారము లేదు. పిల్లరా, ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏంటంటే పిల్లలను కూడా చంపుకొని తిని కడుపు నింపుకునే పరిస్థితులు. అంటే ఈనాడు ప్రపంచ వైఖరిని మనం ఆలోచన చేస్తున్నాం. ఒక ప్రక్కన యుద్ధాలు వస్తున్నాయి, ఒక ప్రక్కన మరణకరమైన అంటువ్యాధులు వస్తున్నాయి, మరొక ప్రక్కన క్షామము, కరువు వస్తుంది. చూడండి, మన చేతి వరకు వచ్చిన పంటలన్నీ ఏమైనాయి? చేతి వరకు వచ్చింది, బాగా పండింది, తెల్లారి మనం బస్తాలు ఎత్తుకుందాం అనుకున్నారు, రాత్రికి కొట్టుకొని పోయినాయి. భయంకరమైన క్షామకరమైన పరిస్థితులు ఈనాడు ప్రపంచంలో ప్రియులరా విస్తరిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియులరా, వీటన్నిటికీ గల ముఖ్య కారణం ఏంటంటే పాపమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మొదటి అధ్యాయాన్ని మీరు చదువుకోండి. విలాప వాక్యంలో దేవుని సన్నిధిని వారు ఎంత నిర్లక్ష్య పెట్టారో, దేవుని ఎంత తృణీకారంగా చూశారో, దేవుని యాజకుల పట్ల వారి వైఖరి ఏ విధంగా ఉందో ప్రియులరా మొదటి అధ్యాయంలో స్పష్టంగా ప్రవక్త విలపిస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రపంచంలో కూడా 2020వ సంవత్సరంలో దాదాపుగా 9 నెలలు పైబడి ప్రియులరా ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి? ఎలాంటి పరిస్థితులే? ఒక ప్రక్కన కరోనా అంటున్నారు, మరొక ప్రక్కన యుద్ధ వాతావరణం, మరొక ప్రక్కన కరువు. ప్రియులరా, సామాన్యుడు బ్రతకడానికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. అంతకు మించి 5వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి, సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడింది. ఎలా ఉంది పరిస్థితి? సంతోషము లేదు, సంగీతము లేదు. ఎన్ని నెలలు? దాదాపు 6-7 నెలలు ఎక్కడికక్కడికి ప్రపంచం అంతా ఏమైపోయింది చెప్పండి? కామ్ అయిపోయింది కదా. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రపంచం యావత్తు కూడా దేవాలయాలు మూయబడటం కూడా చెప్పండి ఇదే మొదటిసారి. ఎక్కడ చూసిన ఆనందం లేదు, సంతోషము లేదు, సంగీతము లేదు, అలాంటి వాతావరణం లేదు. గుమ్మముల దగ్గర కూర్చుని ఒకరినొకరు పరామర్శించుకోవడానికి మాట్లాడుకునే పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. పూర్వదినాలు ఏదైనా బలహీనత వస్తే తల్లిదండ్రులు, పక్కింటి వారు, ఎదురింటి వారు ఎవరొకరు వచ్చి ఆ బెడ్ పక్కన నుంచిన వారు ఏం చేసేవారు? ఆదరించేవారు, కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచేవారు. దేవుని సేవకులు, దేవుని పిల్లలు వెళ్ళి దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా వారిని బలపరచడానికి, ప్రోత్సహించడానికి సహాయం చేసేవారు.
కానీ ఈ కరోనా చేసిన పని ఏంటి చెప్పండి? ఒంటరిగా, అనాదిగా, దిక్కులేని వారిగా, ఏమండి, రాత్రి ప్రియులు జ్ఞాపకం చేశారు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, అనాథలై దిక్కు లేక అరిచే రోజుల్లో మనం గడిచిన దినాల్లో ఎంత విషాదకరమైన, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎంత విషాదకరమైన పరిస్థితులు మనం కన్నులారా చూసాం. మనం ఎప్పుడైనా ఊహించి ఉంటామా? ఏమండి, ఎప్పుడైనా ఊహించి ఉంటామా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో మన కాలంలో వస్తాయని మనం అనుకుంటామా? వాస్తవానికి ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం మొదలుకొని ప్రియరా 7 ఏండ్ల శ్రమల కాలములో ఎలాంటి విపత్తులు, ఎలాంటి రోగాలు, ఎలాంటి లేములు, ఎలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడు సెలవిచ్చాడో ఇప్పుడు శాంపిల్స్ అన్నట్టుగా ప్రపంచానికి దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే మానవుడు విర్రవీగుతున్నాడు. ఏమంటే మా దగ్గర సంపద ఉన్నది, మా దగ్గర జ్ఞానం ఉన్నది, మా దగ్గర బలం ఉన్నది, మా దగ్గర జ్ఞానం ఉన్నది, దేవుడు ఎవడు అని బుద్ధి లేనివాడుగా, బుద్ధిహీనుడుగా మాట్లాడుతున్నారు కదండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో ఆలోచన చేసుకుందరు అని మనం కీర్తన గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనిషి ఈ సర్వ సృష్టిని నిర్మించిన సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి దేవుని ద్వారా పొందుతున్న మేలును బట్టి దేవుని మరిచిపోయి, మానవుడు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి, మానవుడు కలిగి ఉన్న ధనాన్ని బట్టి, మానవుడు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి విర్రవీగి మాకేంటి, దేవునితో మాకు ఇంకా పని లేదు అని విర్రవీగుతూ ఉన్నారు. నిజమే, మరి ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రపంచం అని చెప్పుకుంటున్న వారు ఈ రోజుకి ఒక వ్యాక్సిన్ తయారు చేసే పరిస్థితి లేనే లేదు. దేవుడు గట్టిగా కన్నెర చేసి ఏదైనా ప్రపంచం మీదకి ఒక విపత్తును పంపిస్తే దాని నుండి విడిపించే నాదుడు ఈ రోజుకి ఎవడు లేడని ఇప్పుడు జరిగిన విపత్తులు మనకు తెలియజేస్తున్నాయి కదా. మనం ఏమనుకున్నామంటే చాలా మంది వైద్యం ఉంది, ఏ రోగాలు వస్తాయో బాగు చేసుకుంటాం, తుఫాన్లు వస్తే మనకేమవుద్దులే, డాబాల్లో ఉన్నాం అనుకుంటున్నాం. ప్రియులారా, భూకంపాలు వస్తే ఏమవుద్దులే, మనం భూకంపాలను తట్టుకునే బిల్డింగ్లు కూడా కట్టుకుంటున్నాం, ఓగవులే అనుకుంటున్నాం కదండి. కానీ అన్ని పేక మేడలాగా ఏమవుతున్నాయి చెప్పండి? దీని అర్థం ఏంటంటే మనుషుని జ్ఞానము దేవుని జ్ఞానానికి సాటి అయినది కాదు. ఇప్పటికైనా మనలో ఈ జ్ఞానం రావాలి. దేవుని కన్నా అతీతుడు ఎవడు లేడు, దేవుని కన్నా అతీతమైన జ్ఞానం ఏమీ లేదు, దేవుని కన్నా మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏది కూడా. మనం కలిగి ఉన్నవన్నీ టెంపరీ, కొంత మాత్రమే. కానీ మనము కలిగి ఉన్నవి ఇదే శాశ్వతము, దీన్ని మించింది లేదు అని మనం అనుకుంటే మనకంటే బుద్ధిహీనుడు మరొకరు. కనుక ప్రపంచానికి ఒక శాంపిల్ చూపించాడు దేవుడు. ఎందుకు అనంటే దేవుడు కృప కలిగిన వాడు, ఎందుకు అంటే దేవుడు దయగలిగిన వాడు. చూడండి, మనం చదువుకున్న దేవుని వాక్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో మనం ఎదుర్కొన్నాం. మనము కూడా ఎంతో భయాందోళనలో మనం జీవించాము. ఈ 2021 ఈ రోజు ఉంటుందని మనం ఎన్నడూ కూడా ఊహించలేదు. నిన్నటికి కూడా టెన్షనే, జరుగుతుందా లేదా అనేది. అయితే దేవుడు కృప మన ఎడల అనుగ్రహింప చేశాడు గనుక వీటన్నిటిని దాటుకుని కర్ర ఎగురుతుంది చూడండి, అక్కడ వెనకాల వాళ్ళ మీద పడుతుంది చూడండి. వీటన్నిటిని దాటుకుని ఇలాంటి మంచి వాతావరణంలో ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని గణపరచడానికి ప్రభు మనకి సహాయము చేశారు కదా. ప్రియులారా, అందుకు మన మీద గొప్పవారం అని కూడా మళ్ళీ మనం విరవేయకూడదు. మనమే చాలా మంచి భక్తిపరులం కాబట్టి దేవుడు మనల్ని కాపాడాడని, మన మంచి మనల్ని కాపాడిందని ఈ మాటలు చాలా మంది చెప్తూ ఉంటారు. కాదు, దేవుని కృప అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ 2020 సంవత్సరంలో ఎంతో మంది ప్రజల క్షేమం కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు, వైద్య రంగంలో కానీ, పోలీసులో కానీ, శానిటైజర్ వర్కర్స్లో కానీ పలు రకాలుగా ప్రజల క్షేమం కోసం అనేక మంది తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. కుటుంబాలను విడిచిపెట్టి వారి కుటుంబంలో కొంత విషాదం ఈరోజు అలుముకుని ఉంటుంది కదా.
ఈ సెలబ్రేషన్లో మా వారు లేరే, ఈ సెలబ్రేషన్లో మా పిల్లలు లేరే, ఈ సెలబ్రేషన్లో మా సంపూర్ణ కుటుంబం పాల్గొనలేకపోయిందని దుఃఖపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, వారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. వారి ఆదరణ కొరకు, వారి క్షేమం కొరకు, వారి నెమ్మది కొరకు మనం ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో దేవుడు మనకు అలాంటి పరిస్థితి ఇవ్వడం కారణము చేత మనం ప్రభుని ఏం చేస్తున్నాం చెప్పండి, స్తుతిస్తున్నాం. 22వ వచనం చదవండి మళ్ళా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము నిర్మూలము కాకున్న వారం అంటే ఈ విపత్తుల్లో, ఈ కష్టతరమైన పరిస్థితుల్లో మనము చనిపోకుండా నిలిచి ఉన్నాము. మనము చనిపోకుండా నిలిచి ఉన్నాం. మనము నిర్మూలము కాకున్న వారి వలె ఉన్నాము అన్నాడు. దేని వలన మనం నిర్మూలం కాలేదంటే యెహోవా కృప. రెండవది ఆయన వాత్సల్యత. నిజమే, ఆయన కృప, ఆయన వాత్సల్యత మనము నిర్మూలము కాకుండా ఉండటానికి ప్రియులరా ఈరోజు ఎంతో దోహదపడింది అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కింద చూడండి 32వ వచనంలో దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము తన ప్రజల పట్ల ఏ విధంగా ఉంటుందో 32వ వచనంలో చెప్పాడు. చూడండి, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిగల మనస్సు ఆయనది. ఆయన కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. అదే సమయంలో ఆయన ఎటువంటి వాడు, జాలి కలిగిన దేవుడు. కొన్నిసార్లు కొన్ని అవసరాలను బట్టి మన ఆత్మీయ స్థితిని సరిచేటు కొరకు, మనల్ని దేవుని వైపు దృష్టి మళ్లించడం కొరకు కొన్నిసార్లు కొన్ని బాధలు, ఇబ్బందులు మన జీవితంలో రావటము సహజమే. కానీ తన కృపా సమృద్ధిని బట్టి మన ఎడలు ఏం చూపిస్తాడు చెప్పండి, జాలి చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే మన పిల్లలు మన మాట విననప్పుడు మనం ఏం చేస్తామండి, కోపడతాం, అవసరమైతే వారిని కొడతాం కూడా. కొట్టినప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద పరుండి ఊరికే ఏడుస్తూ ఉంటారు. అన్నం తినే లేకంటే నేను తిన్నాం అంటాడు, నీళ్లు తాగమంటే తాగనంటాడు కదా. ఏది చేయమన్నా లేకడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ఏం చేస్తారు చెప్పండి, చేస్తే సావరా అని విడిచిపెట్టరు. ఏం చేస్తారు, కొట్టిన మాట వాస్తవమే, తిట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు వెళ్ళి మళ్ళీ ఆ బిడ్డను ఏం చేస్తారు చెప్పండి, బ్రతిమలాడతారు. నాయన లెగరా, తినరా, సారీరా, ఇంకెప్పుడు కూడా కొట్టండ్రా అని కూడా బ్రతిమలాడి లేపి మరి ఏం చేస్తారు, తండ్రిగా తల్లిగా బాధ్యత ఉన్నది కనుక వారు బాగుపడాలని దండిస్తారు. అదే సమయంలో ఆ దండంలో వారు నాశనం అయిపోకూడదని వాయుడలు ఏం చూపిస్తారు చెప్పండి, జాలి చూపిస్తారు. మన ప్రభు కూడా అలాంటి వాడే. చాలా మంది దేవుణ్ణి దూషించేవారు ఉంటారు, చాలా మంది దేవుణ్ణి నిందించేవారు ఉంటారు, చాలా మంది దేవుని మీద నిందలు వేసేవారు ఉంటారు. కానీ దేవుని మనసు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఎలాంటిదో ఇక్కడ చెప్పాడు. ఆయన బాధ పెట్టినను. ఎందుకు బాధ పెడతాడు, స్వహాగా ఆయన బాధ పెట్టాలని ఎవరి గురించి ఆలోచన చేయడు, కానీ కొన్ని అవసరమును పెట్టి. పేతురు తన పత్రికను రాశాడు, అవసరమును బట్టి నానా విధములైన కొద్దిపాటి శ్రమలు మన జీవితంలో ప్రవేశం ఉంటాయి. అవసరాన్ని బట్టి. ఏంటి బట్టి చెప్పండి, అవసరాన్ని బట్టి. రోజు స్వీట్ అయితే తింటే ఏమవుద్ది, ఎకనామిక్స్లో చెప్తారు క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని. స్వీట్ తినే కొద్ది దాని యొక్క ప్రభావం ఏమవుద్దని చెప్పండి, తగ్గిపోద్దంట. మార్కు గ్రాఫ్ పడిపోద్ది అనమాట. అంటే అది తినే కొద్ది స్వీట్ లాగా ఉండదు, చివరికి ఉప్పులాగా తయారవుతుంది. స్వీట్ తిని 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 ఏమవుతుంది చెప్పండి, స్వీట్ అనేది మాయమైపోయి చివరికి అది ఉప్పులాగా తయారయ్యి చివరికి మనకు నాలుగు రుచే ఉండదు. అందుకనే మనకు స్వీటు పెడతారు, దాని తర్వాత ఏం పెడతారు, స్వీటు పెడతారు. స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి, మీరు ఎవరు తినరా,
భోజనాల్లో స్వీట్లు ఇవ్వకండి, పడేస్తారా వీళ్ళందరూ, ఎవరు చెయ్యత్తట్లేదు. నాకు ఇష్టమే, ప్యాక్ చేసి నా కారులో పడేయండి, సంవత్సరం పొడిగినా తింటా. హాట్ అంటే ఎవరికి ఇష్టం? అమ్మో, మీరు అందరికి హాట్ వాళ్ళ? సాధారణంగా ఎక్కువ మంది దేనికి ఇష్టపడతారు చెప్పండి? మీరు రివర్స్గా ఉన్నారు. ఎందుకో జొన్నారగూడెం వాళ్ళు, జంగారెడ్డిగూడెం వాళ్ళు, మంగిశెట్టిగూడెం వాళ్ళు, గోల్గూడెం వాళ్ళు మీకు స్వీట్ అంటే ఇష్టం లేదేమో. చాలా హాట్ అదేదో అంటారు, హాట్ గురు అంటారు చూడు, అలా ఉన్నారు మీరు. ఎందుకు ఈ రెండు పెడతారంటే మన నోటికి రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా. స్వీటు అది తీపి గుర్తు, ఈ కారం అనేది మన జీవితంలో కొన్నిసార్లు ఘాటైన పరిస్థితులు, ఇబ్బందులు, మనం ఇప్పుడు రెండు స్వీకరించాలి. దేన్ని? స్వీటును తినాలి, హాటును కూడా. కానీ కొంతమంది ఒకదానికే బ్యాలెన్స్ అయిపోతారు. కానీ దేవుడు రెండూ తినిపించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే అది మన నాశనానికి కొరకు కాదు, అది మనకి క్షేమం. దేవునికి ఇంకా విరోధమైన జీవితాలు మనలో ఏమున్నాయో వాటిని తీసివేయడానికి, దేవునికి మనలను సమీపస్తులుగా చేయడానికి, ఇంకా ఆత్మీయతలో బలపరచబడడానికి, ఆత్మీయమైన ఫలములతో నిండి ప్రభువుని మనము ఘనపరచడానికి కొన్నిసార్లు మన జీవితంలో కారపు అనుభవాలు, ఘాటైన అనుభవాలు, బాధ కలిగించే అనుభవాలు దేవుడే అనుమతిస్తాడు. కొన్నిసార్లు మన అవిధేయత, కొన్నిసార్లు అపవాది శోధన కూడా అయి ఉండొచ్చు. కానీ దేవుని విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడు? ఆయన జాలి పడతాడు. అబ్రహాము, నీ కుమారుడు నాకు ఇస్తావా? ఇస్తాను ప్రభువా. అలాగైతే తీసుకొచ్చి బలి ఇచ్చే అన్నాడు. బలి ఇవ్వమన్నాడని కఠినుడు ఆయన ఏమన్నా అంటే కానే కాదు. అబ్రహామును పరిశోధించడానికి దేవుడు అలాగున ఆశపడ్డాడు. కొంతమంది ఈ మాట పట్టుకుని యేసు ప్రభు నరబలులు కోరేవాడు అని, ఎప్పుడు నరబలులు దేవుడు కోరలేదు. నరబలులు అర్పించిన వారిని ఇంకా దేవుడు దండించాడు. తమ పిల్లలను ఆయా వాటికి ఆ బలిలు అర్పించినప్పుడు, అగ్నిగుండాలు పడేసినప్పుడు, అగ్నిగుండాలు దాటించినప్పుడు దేవుడు దండించాడు. ఇది ఘోరమైన పాపమని వారికి విరోధంగా దేవుడు కార్యం చేశాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా నరబలులు కోరుకున్నవాడు. ఇంకా అవసరమైతే మన కొరకు ఆయనే బలి అయిపోయాడు, కానీ ఎవరిని బలి కోరేవాడు కాదు. అబ్రహాము తన కుమారుని దేవుడు బలి అడిగాడు, నరబలు అడిగే దేవుడు ఈయనని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ ఇస్సాకును దేవుడు బలి తీసుకోలేదు. ఎందుకంటే అవసరం, అతను రానున్న దినాల్లో ప్రపంచానికే ఆశీర్వాదకరంగా అబ్రహాము ఉండాలి కనుక అబ్రహాము విశ్వాసము పరిశోధించడానికి, పరీక్షించడానికి దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. నా టెస్ట్లో అబ్రహాము గెలిస్తే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నేను మార్చాలని ఆశపడ్డాడు దేవుడు తప్ప హృదయపూర్వకంగా బాధ పెట్టే ఉద్దేశం నా ప్రభుకి ఎన్నడూ కూడా లేదు. పైగా ఎవరైనా బాధపడితే చూసే మనసు కూడా కాదండి అయింది. ఎవరిది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. లాజరు చనిపోయి అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఉంటే ప్రభు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? కన్నీరు విడిచెను. యేసు కన్నీరు విడిచెను. మన బాధ, మన దుఃఖం యావత్తు కూడా ఆయన అనుభవించేవాడు. మన అనుభవాలన్నీ కూడా ఆయన అనుభవించి మనతో కూడా ఆయన బాధపడేవాడే గాని బాధ పెట్టేవాడు కాదు. మరి అవసరాన్ని బట్టి బలి అర్పించాలని కోరాడు, కానీ మరలా వెంటనే ఏం చూపించాడు? జాలి చూపించి ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పిల్లను అక్కడకు దేవుడు పంపించాడు. ఒక పొట్టేలు అక్కడ పంపించబడింది. ఆ పొట్టేలు ఇస్సాకుకు మారుగా ఏం చేయబడింది చెప్పండి? బలి అర్పించబడింది. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడండి. మనం బాధపడితే చూడలేని దేవుడు మన జీవితాల్లో బాధలు పంపిస్తాడా? ఒకవేళ అలా పంపించాడు అనంటే అది మనకు అవసరమైన సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి బాధలలో సమూల నాశనం అనేది దేవుడు మన జీవితంలో ఎవడు జాలి పడతాడనేది మనం ఆలోచన చేయాలి. కింద 33లో అన్నాడు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడం. హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఒకరిని నాశనం చేయడం అనేది దేవుని ఉద్దేశమో కాదు. కనుక దేవుని మనస్సును మనం ఎరగాలి, దేవుని ఆలోచన మనం ఎరగాలి.
ఎదురయ్యే పరిస్థితుల్లో ఎందుకు ఇలాగ అయ్యిందని ప్రార్థన చేయాలి తప్ప దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు నా జీవితంలో, నా కుటుంబంలో అని మనం ఎన్నడూ కూడా బాధపడకూడదు. అలాగైతే ప్రియులారా, మన పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడు? కృప కలవాడుగా ఉన్నాడు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. లేదా 2వ వచనం చదువుదాం. అలా చూడండి. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనే మాట చెప్పాడు. ఆయన కృప చూడండి. ఆయన కృపలో ఏమేమి దీవెనలు, మేలులు మన జీవితాల్లో కలుగుతాయో కొద్దిగా ఆలోచన చేద్దాం. 31వ అధ్యాయము కీర్తన 7వ చరణం చూడండి. ఆయన కృప మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన కృపను మనం వెంబడిస్తున్నప్పుడు, ఆయన కృప ద్వారా మన జీవితంలో దేవుడు మనకేమి ఇవ్వాలని మీ పిల్లల దగ్గర పెట్టుకోండి. తిరగనివ్వకుండా అటు ఇటు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడే మనం వింటున్నాం, యవనులను, బాలులను, పసిబాలను పట్టుకోవడానికి మరణము వీధిలో తిరుగుతుందంట. ఎక్కడ తిరుగుతుంది? పిల్లల మీద జాగ్రత్త పెట్టుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉండి ఇప్పుడే చెప్పుకుంటున్నాం, దేవుని మీద నిందేయడానికి వీలు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగించాలని అపవాది చూస్తూనే ఉంటాడు. కనుక వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు. మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి. ముందు ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన కృప ద్వారా మన జీవితాల్లో ఎలాంటి అనుభవాలు దేవుడు ఇవ్వబోతున్నాడనే సంగతులను ఆలోచన చేస్తున్నాం. కీర్తన గ్రంథం 31:7 చూడండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. ఆయన కృప మన జీవితంలో ఏమి కలిగిస్తుంది? ఏమో అందరూ చెప్పాలి. ఆయన కృప మన జీవితంలో ఏం కలిగిస్తుందంట? ఆనందము కదా. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషిస్తున్నాను. ఎప్పుడు? నా బాధలను నువ్వు దృష్టించినప్పుడు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి చూస్తున్నావు కనుక, ప్రాణాపాయములో ఉన్న, బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న నా మీద నీ కనుదృష్టి ఉన్నది కనుక, నా సమస్త బాధలను కనిపెడుచున్నావు గనుక, నీ దృష్టి నా మీద ఉన్నది కనుక నేనేం చేస్తున్నాను? నేనేం చేస్తున్నాను? ఈ 9 నెలలు మనం అదే చేశాం. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుడు ఉన్నాడు, దేవుని కృప ఉన్నది, ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని మనం ఏం చేస్తూ వచ్చాం చెప్పండి? మన గృహాల్లోనే సంతోషిస్తూ వచ్చాం. బయట రిపోర్ట్స్ ఏంటంటే కోవిడ్ వల్ల చనిపోయిన వారు తక్కువే, కానీ కోవిడ్ వచ్చిందన్న భయముతో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కోవిడ్ వచ్చిందన్న భయముతో, టెన్షన్తో బీపీ, షుగర్స్ పెరిగిపోయి చాలా మంది చనిపోయారని లెక్కలు చెప్తూ ఉన్నాయి కదా. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆనందించడానికి, మనం సంతోషించడానికి గల కారణం ఏంటంటే యెహోవా కృప, ఆయన కనుదృష్టి నా మీద ఉన్నది. ఆయన కృపలో ఏం దొరుకుతుందమ్మా? సంతోషము, ఆనందం. 2వ మాట చూడండి. 94వ కీర్తనలోనే 18వ చరణం. 94:18. నా కాలు జారినని నేను అనుకోనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఆయన కృప ఏం చేస్తుంది చెప్పండి? బలపరిచేది. ఎప్పుడు? పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, జారిపోయే స్థితిలో ఉన్నప్పుడు. 2020 సంవత్సరంలో ఎన్నోసార్లు ఆత్మీయ జీవితంలో నుండి, ఆత్మీయ విలువల నుండి, ఆత్మీయ స్థితిగతుల నుండి మనము జారిపోయే పరిస్థితిలో, జారి పడిపోయే పరిస్థితిలో ఆయన కృప మనల్ని ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందమ్మా? పడకుండా, జారిపోకుండా నిలవబెట్టింది, మనల్ని బలపరిచింది. దేవుని కృప బలపరిచింది. అందుకని కృత నిబంధనలో యేసుక్రీస్తు కృప చేత నీవు బలవంతుడవు
కమ్ము తిమోతి అని పౌలు రాస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? బలపరుస్తుంది. ఆయన కృప మనల్ని నిలుపుతుంది. ఆయన కృప మనలను స్థిరపరుస్తుందని దేవుని వాక్యము చెప్తూ ఉంది. దావీదు పడిపోయిన వాడు చెప్తున్నాడు, జగటగల దొంగ ఊబిలోని నువ్వు నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులను స్థిరపరిచావు. జారి పడిపోయాను, కానీ నీవు నన్ను పైకి లేపావయ్యా. బండ మీద నా అడుగులు స్థిరపరిచావు. ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ బండ మనల్ని పడకుండా, జారిపోకుండా స్థిరముగా నిలిపేదిగా ఉంది. అలాగైతే ఆయన కృప మనకు ఆనందం ఇస్తుంది. ఆయన కృప మన జీవితాలను ఆత్మీయంగా ఏం చేస్తుంది చెప్పండి? బలపరుస్తుంది అనే మాట మనం చదువుతున్నాం. 119వ కీర్తనలో 76వ చరణం. 119వ కీర్తన 76. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. ఆయన కృప ఏం చేస్తుందమ్మా? ఆదరిస్తుంది. ఆదరణ లేని వారికి కదా ఆదరణ కలిగిస్తుంది దేవుని కృప. కొన్నిసార్లు వ్యక్తులను కోల్పోయినప్పుడు, కొన్నిసార్లు లేములు వచ్చినప్పుడు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఎవరు నాతో మాట్లాడట్లేదు అన్న పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఆదరించింది ఏదండి? ఆయన కృప. అసలు యేసయ్య ఆదరించేవాడంట. ఆయన ఎవరు చెప్పండి? ఆదరించేవాడు. ఎలాగ ఆదరిస్తున్నాడు మనల్ని? ఒక తల్లిలాగా, ఏమండి, ఒక తండ్రిలాగా. నిజమే, ఒక తల్లిలాగా, తండ్రిలాగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఇంకా మనం ముందుకు వెళితే ఎక్కడ ఆదరిస్తున్నాడు? దేవాలయంలో, ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో మనం ఏం చేయబడుతున్నాం చెప్పండి? ఆదరించబడుతున్నాం. చూసే యెషయా గ్రంథంలో ఈ మాట మనం జరిగిన మాట. 66వ అధ్యాయం 13వ వచనం చూడండి. 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. చూసారా? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఏం చేస్తారు? ఆదరించబడతారు. యెరూషలేము సంఘానికి పోలిక, సంఘానికి సాదృశ్యం. ప్రియరా, దేవుని పిల్లలను ఆయన ఏం చేస్తున్నాడు? ఆదరించేవాడుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 14, 15, 16, 17 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువు వారు పరలోకానికి సిలువేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయే సందర్భంలో శిష్యులతో మాట్లాడుతూ, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎల్లవేళలా మీతో ఉండి ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. నిజమే, అనేక రీతులుగా ప్రభువారు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదరిస్తున్నాడు. అంతకంటే ముఖ్యంగా ఆయన వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. 1 తెస్సలోనిక పత్రిక కదండి, 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోండి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. నిజమే, ఆదరణ లేనప్పుడు, ఆదరించేవారు లేనప్పుడు, ఆదుకునేవారు లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు, అన్నదమ్ములు లేనప్పుడు, బంధుమిత్రులు లేనప్పుడు, నీవు ఒంటరిగా నిలిచిపోయినప్పుడు కృంగిపోకుండా బలపరిచిన వాడు, ఆదరించిన వాడు ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు దుఃఖముతో, వేదనతో, ఒంటరిగా అలాగే కన్నీరు గారుస్తూ అలాగ ఉండిపోతున్న సమయాల్లో అనేక సార్లు దేవుని వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను. రేపు పరిస్థితి ఏంటి ప్రభువా నేను ఆలోచన చేసినప్పుడు రాత్రి చెప్పాను, ఆ వాగ్దానం ఒక రోజుకు ఒక వాక్యం పెడతారు. నేను ఆ రోజు అది ఓపెన్ చేస్తే అందులో ఖచ్చితంగా నాకు ఆదరించే మాట, ఆదరణ కలిగించే ఆ వచనం వచ్చినప్పుడు అసలు ఈ బాధ అంతా పోయినట్టు. వచనం చదవగానే నాకు ఏమనిపించింది అంటే, దేవుడు నాతో చెప్పాడు, ఇక అంతే, దాని గురించి నేను ఆలోచన చేయవలసిన అవసరత లేదు. ఎందుకంటే వాక్యం ఆయన మాటే కదా. ఆ వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని నేను చదివినప్పుడు వెంటనే కన్నీరు తుడుచుకొని పైకి లేచి, ప్రభు నాకు మాట ఇచ్చాడు, మాట ఇస్తే తప్పే దేవుడు నా దేవుడు, నేను దాని గురించి భయపడవసరం లేదు అని ఎన్నోసార్లు నేను ఏం చేపట్టానంటే ఆదరించబడ్డాను. చూడండి,
ఆయన ఎంత నమ్మకమైన వాడు ఇక్కడ రాసి పెట్టాడు. విలాపవాక్యముల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా ఏమండి, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన ప్రభు ఎవరంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ప్రియరా, ఆయన మనలను సమస్త బాధలలో ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. మనం ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. మన చుట్టూ పరిస్థితులను చూసి కాదు, మన చుట్టూ ఉన్న విపత్తులను చూసి కాదు, మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కాదు, మనము కలిగి ఉన్న దేవుని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఆదరించబడాలి, ఆనందించబడాలి, బలపరచబడాలి. ఆయన కృప ఆనందం ఇస్తుంది. ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఆదరిస్తుంది అనే మాట దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇక్కడే 119వ కీర్తనలోనే 88వ చరణం చూడండి. 88. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించయ్యా. అలాగైతే చెప్పండి, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఏమా, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నేను అందుకే ఇందాక ఆ పాట పాడమన్నాను. ఏ పాట? సూరయ్య గారు పాడారుగా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, పరిశుద్ధత నాలో లేదు. అందరూ పాడండి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. పాడండి అందరూ. మళ్ళా బ్రతికి ఉన్నానంటే చెప్పాలి. అందరూ ఇలా చెప్పుకోవాలనుకుంటారా? ఇలా చెప్పుకోవాలి. ఈరోజు నేను బ్రతికున్నానంటే అది నీ కృపే. యెహోవా నీ కృపే నన్ను బ్రతికించింది. ఆ పాట పాడుతున్నప్పుడు నాకు కన్నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే నాకు అప్పుడు సీరియస్ అయిన పరిస్థితి నుండి నేను మందిరానికి వచ్చినప్పుడు సూరయ్య గారు ఆ పాట పాడుతూ ఉంటే నాకు కన్నులు నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే ఈరోజు ఉన్నాను అని అంటే అది ఎవరి కృప? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది నేను బ్రతికి. లేకపోతే మీరు ఎప్పుడో నన్ను మర్చిపోయి ఉండేవారు. ఈరోజు నేను ఉండేవాడిని ఇక్కడ కాదండి, మరుగైపోయి ఉండేది. అంతే కదా. ఈరోజు అయితే రేపటికి 2, 3 అంటారు కదా లెక్కలు, అయిపోతుంది అక్కడితోటే. కానీ ఈరోజు సజీవంగా ఉండి జీవం కలిగిన దేవుణ్ణి నేను మీకు ప్రకటిస్తున్నాను అని అంటే, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కూడా నేను బ్రతికి ఉన్నానంటే, పిల్లరా, ఏ యోగ్యతను నాలో లేదు, కానీ కేవలం దేవుని కృప నన్ను ఏం చేసిందండి? బ్రతికించింది. మీరందరూ ఒకసారి చెప్పండి, యేసయ్య కృపే నన్ను బ్రతికించిందని చెప్పండి గట్టిగా. చచ్చిపోయిన వాళ్ళ కూడా నేనేం చేయలేను. నిజంగా మీరు బ్రతికున్న వాళ్ళు అయితే చెప్పండి గట్టిగా మాట చెప్పండి. యేసయ్యే నన్ను, గట్టిగా, ఇంకా గట్టిగా కర్రలు ఎగరాలి చెప్పండి. ఇంకో మాట కూడా చెప్పండి, నీ చిత్తమైతే 2021 కూడా బ్రతికుంటానని చెప్పండి. తగ్గిందేంటి సౌండ్? డౌట్ వచ్చింది మీకు ఏమన్నా? స్ట్రైన్ మిమ్మల్ని ఏమీ కూడా చేయదు. అందుకని ఒక ముక్క పెట్టాము. ఏముంది అది? నీ చిత్తమైతే బ్రతికి ఉండి అది చేస్తాము, ఇది చేస్తాం. నీ చిత్తమైతే నిజమే. ప్రభు చిత్తము లేకుండా ఒక్కరోజు కూడా మనం ఈ లోకంలో బ్రతికి ఉండలేమండి. ఆయన చిత్తం. ఈ రోజు మనం ఇక్కడ ఉండటం, ఎంతమంది ఇక్కడ ఉండటం ఆయన చిత్తం. రూతమ్మ గారు కదండి, మానుకొండ రూతమ్మ గారు దేవుని దగ్గర ఉండటము ఆయన చిత్తం. ఆవిడ మనకంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఈ సంవత్సరంలో. మంచిదే, మనం ఇంకా ఇక్కడ నిలిచి ఉన్నాం. వారి పట్ల అది దేవుని చిత్తం.
మన పట్ల ఇది దేవుని చిత్తం. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? బ్రతికిస్తుంది. బ్రతికించబడి ఉన్నారా? ఇంకా చచ్చిన వారి వలె ఉన్నారా? ఎఫెసీ పత్రిక 2:1, ఎఫెసీ పత్రిక 2:1, మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చి పడి ఉన్న అనే మాట చెప్పాడు. చాలా మంది ఎలా ఉన్నారు చెప్పండి? బతికిన వాళ్ళలాగా ఉన్నారా? చచ్చిన వాళ్ళలాగా ఉన్నారా? దేవుని పిల్లలు కూడా చచ్చిన వాళ్ళలాగానే ఉన్నారండి. నేను ఎవరిని తిడతలేదండి, చచ్చిన వాడని తిడతలేదు. అంటే చనిపోయిన వారి వలె ఉన్నారు అంటున్నాను అనమాట. కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథంలో విశ్వాసుల గురించి కూడా దేవుడు ఈ పదాన్ని ఉపయోగించాడు. ప్రకటన గ్రంథం చూడండి, లవోదికీయ సంఘముతో మనం ఆలోచన చేసినట్లయితే అది కాదు, క్షమించండి, 3వ అధ్యాయానికి రండి, 1వ వచనం చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వెవరు? నమ్మిన వాళ్ళతో చెప్పాడా? నమ్మని వాళ్ళతో చెప్పాడా? నమ్మిన వారితోనే. సంఘము నమ్మిన వారితోనే. ఎందుకంటే పేరుకు మాత్రం బ్రతికి ఉన్నాడు, కానీ ఏమి లేదు, వాళ్ళలో జీవం లేదు. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే కోమాలోకి వెళ్ళిపోయాడు అంటారండి. కోమాలోకి వెళ్ళిన ఏమంటారండి? బతికున్నట్ట చనిపోయినట్ట కోమాలో ఉన్నాడంటే. అమ్మ అందరూ చెప్పండి, చూడండి, కోమాకి వెళ్ళిపోయాడురా, కోమాలోకి వెళ్ళిపోయారు అంటారు కదా, వాళ్ళు బ్రతికున్నట్ట చనిపోయినట్ట? చనిపోయినట్ట. కోమాలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే బ్రతికున్నాడనే. చనిపోతే హాస్పిటల్ ఎందుకు కడతారు? ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టమని పంపించేస్తారు కదా, పెట్టిలో పెట్టి. కోమాలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే బ్రతికే ఉన్నాడు. మరి ఏమన్నా అవయవాలు పనిచేస్తాయంటే పేరుకు మాత్రమే. ఏమంటారు చెప్పండి? పేరుకు మాత్రమే. ఒరే నువ్వు పేరుకే బతుకున్నావురా, కానీ నువ్వు అంటమా. మన పిల్లలు కూడా కొన్నిసార్లు ఈ విధంగా, అంటే వాళ్ళ చేష్టలు సహించలేక ఓర్చుకోలేక కొన్నిసార్లు ఇలాంటి పదాలు ఉపయోగిస్తాం. దేవుని పిల్లలు ఈనాడు ఎలాగున్నారంటే కోమా స్టేజ్లో ఉన్నారు. స్పందన లేదు, దేవుని గురించిన స్పందన లేదు, దేవుని కార్యముల గురించిన స్పందన లేదు, ఆత్మీయ విషయాల మీద స్పందన లేదు, ఆత్మీయ అభివృద్ధిలో స్పందన లేదు, ఆత్మీయ ఫలముల్లో స్పందన లేని కోమా స్టేజ్లో చాలా మంది విశ్వాసులు చచ్చిన వారి వలె ఉన్నారు. లెగుపైకి బ్రతికించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతకాలం చచ్చిన వాడి వలె, ఎంతకాలం చచ్చిన దాని వలె ఉంటావు? నిష్ప్రయోజనమైన దానివిగా, నిష్ప్రయోజనమైన వాడుగా, నీకు నీ ఇంటికి కూడా కనీసం ప్రయోజనం లేని స్థితిలో ఎందుకు ఆ జీవితాలు? పేరుకు మాత్రమే విశ్వాసము, కానీ విశ్వాసం లేదు. పేరుకు మాత్రమే పరిశుద్ధులము, కానీ పరిశుద్ధత లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులము, కానీ క్రీస్తును చూపించలేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ ఈ మొదటి రోజున దేవుడు నిన్ను చూసి ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటే చాలా వేదన. దేవుడు ఆశపడుతున్నాడు, నీవు కూడా లేవాలి, మృతులలో నుండి లేవాలి, జీవంలోనికి రావాలి, దేవుని కొరకు కార్యములు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2020లో దేవుని విషయంలో ఎక్కడ చచ్చిన దానిగా చచ్చిన వాడుగా నువ్వు ఉన్నావో, 2021లో జీవము కలిగిన వాడవై ఏ విషయంలో వెనకబడిపోయావో మరలా ఆ విషయంలో నువ్వేం చేయబడాలి? నూతన పరచబడాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తిని తప్పు చేసినప్పుడు సమూలంగా దూరం చేసే మనసు అయింది. ఇందాక చెప్పాను, ఆయన ఇష్టపూర్వకంగా బాధ పెట్టాడు. ఎందుకు బాధ పెడతాడు అంటే, ఎంతసేపు నోటితో చెప్పినా నువ్వు ఆయన మాట వినట్లేదు కనుక ఒక దెబ్బ కొడుతున్నాడు. ఒక అనారోగ్యమో, ఒక ఆర్థికలేమో, ఒక కష్టమో, ఒక నిందో, ఒక బాధో అలా వస్తే గానీ మనం ఎవరి వైపు తిరగం చెప్పండి? దేవుని వైపు తిరగము. ఎందుకు దేవుడు అలాంటి పరిస్థితి కలిగిస్తున్నాడు అంటే, నువ్వు మరలా ఆయన దగ్గరికి రావాలి, ఆ తండ్రి దగ్గరికి రావాలి, ఆ తండ్రి కుమారుల ప్రేమ కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రహాము ఆ పరిస్థితి చేశాడండి. 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుని చిత్తమును ఎరగకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు.
దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, ఆరాధనకు దూరం అయిపోయాడు, ఆత్మీయతకు దూరం అయిపోయాడు, అబద్ధాలు నేర్చుకున్నాడు, తన భార్యను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. 13వ అధ్యాయంలో అబ్రహాము తాను మొదట కట్టిన బలిపీఠం యొద్దకు తిరిగి వచ్చాడు. అమ్మా, నీ మొదట ఆత్మీయ స్థితి, నీ మొదట విశ్వాసపు అనుభవం ఏమైందో ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత అభివృద్ధి చెంది, ఎంతగా దేవుని కొరకు వాడబడ్డావు, దేవుని పరిచర్యలో ఉన్నావు, దేవుని కొరకు సాక్షిగా ఉన్నావు, దేవుని కొరకు ప్రయాసపడ్డావు, దేవుని సంఘమును విడువక సాగుతూ వచ్చావే. ఈ రోజున అట్టి స్థితి నీకుందా? అటు ఆత్మీయ స్థితి ఉన్నదా? అటు ఆత్మీయ అభివృద్ధి ఉన్నదా? దేవుడు ఆశపడుతున్నాడు ఏంటంటే నువ్వు మరలా తిరిగి రావాలి. సాధారణంగా మనకున్న అలవాటు ఏంటంటే జనవరి 1 ఏంటిది? ఇది పండగ మనకేమన్నా? ఇదేమన్నా మన పండగ కాదు. సంవత్సరం అంతా ప్రభు కాపాడాడు, మరో సంవత్సరం కూడా దేవుని కాపుదల మనకు ఉండాలని కృతజ్ఞత కూడి పెట్టుకుంటాం అంతే. కానీ చాలా మంది దేని చూపిస్తారు చెప్పండి? యేసు ప్రభువు నమ్ముకుంటారా? జనవరి 1 నమ్ముకుంటానండి. ప్రార్థనకు వస్తారా? జనవరి 1 వస్తామండి. పరిచర్య చేస్తారా? జనవరి 1 నుండి మొదలెడతానండి. తాగుడు మానేస్తావా? జనవరి 1 నుండి మానేస్తానండి. ఏది చెప్పినా ఏమంటారు చెప్పండి? ఏమంటారు రవి గారు? ఏది చెప్పినా ఏం చేస్తారు? జనవరి 1 అని ఒక పెడతారు. జనవరి 1 బాగానే ఉంటారు అందరూ కూడా. ఇది ఇప్పుడు ఉన్నట్టు ఉంటారు చక్కగా కదా. చక్కగా ఇలా ఉండి మంచి తీర్మానాలతో, మంచి ఆలోచనలతో. రాత్రి చాలా మంది ప్రార్థన చేసి ఉంటారు కదా, ప్రభువా నేను ఏమి చేయాలి అన్న ప్రశ్నకు నేను మీకు చెప్పాను కదా. 22వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తల కార్యములో పౌలు నేను ఏమి చేయాలి అని ప్రభువుని అడిగినట్లుగా మీరు కూడా రాత్రి అడిగితే ఏదో చెప్పుంటాడు ప్రభు. మీరు కూడా బలంగా తీర్మానం చేసుకుని వచ్చుంటారు. ఏమని? 600 అయినా సరే ఈ సంవత్సరం నేను ఇలాగునా మనం ఉండలేం. ఆయనకు అప్పగించుకుంటే మనము ఉంటాం. ఆయనకు అప్పగించుకుంటే ఆయన నిలబెడతాడు. ఈ నెల రోజులు ఈ తీర్మానాలు ఉంటాయండి ఇంచుమించుగా. ఈ నెల రోజులే మందిరాలు ఫుల్ అయిపోతాయి, ప్రతి గుడికలకు అందరూ వచ్చేస్తారు. ఇక జనవరి దాటుతుందరా, ఫిబ్రవరి మొదటి వారం అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఏంటది? మనం చేసుకున్న తీర్మానాలు మనమే ఏం చేస్తాం చెప్పండి? మర్చిపోయి మరలా ఏమంటే మరలా వచ్చి జనవరి 1 అని అంటారు మళ్ళీ. అలా కాదు, దేవుడు దానికి ఇష్టపడట్లేదు. ఈ రోజే నీ ఆత్మీయ స్థితి బలపరచబడాలి. నువ్వు మరలా దేవుని యొద్దకు రావాలి. నీ మొదటి స్థితికి నువ్వు రావాలి. ఈ సంవత్సరంలో ఈ మొదటి రోజున నీ మొదటి విశ్వాస అనుభవాన్ని తిరిగి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. వస్తావా? ఇంకా పాపములో అక్కడే పడి లేవలేని స్థితిలో, కోమా స్టేజిలో, ఇంకో మాటలో చెప్పాలంటే చచ్చిన స్థితిలో ఎంతకాలం దుర్వాసన కొట్టే బ్రతుకు. ఈరోజైనా నమ్ముకున్న నీవు ఎక్కడ తప్పు చేసావు దాని విషయంలో పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు వస్తే ఆశీర్వదించబడతావు. అబ్రహాం పాపం చేశాడు, తప్పు చేశాడు. పాపం చేయలేదు కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. కానీ మరలా ఎక్కడ మొదట బలిపీఠం కట్టాడో అక్కడికే వచ్చి ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. దావీదు బెత్షెబతో పాపం చేసిన మాట వాస్తవమే. దావీదు యోనాతాను వెళ్ళి ఆ పాపం చేసిన వ్యక్తి నీవే అంటే దేవునికి సాష్టాంగపడి తన పాపం విషయంలో పశ్చాత్తాపడి మరలా దేవుని కొరకు సాగిపడి దేవుని వాక్యంలో రాయబడింది, బెత్షెబా విషయంలో తప్ప దావీదు యథార్థ పరుడు. తిరిగి రావాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి, మారు మనసు రావాలి. దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇంకెవరైనా నమ్ముకోలేదా? నీవు కూడా చచ్చిన స్థితిలోనే ఉన్నావు. మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చి పడి ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేశాడు. నిజమే, ఈనాడు చాలా మంది పాపము ఎక్కడ చూసినా, కానీ పాపంలాగా లేదు. ఎలా ఉందో చెప్పండి? లేటెస్ట్ ట్రెండ్ లాగా ఉంది. ఏంటది? సాతానుడు మన నేత్రాలకు గుడ్డితనము కలుగజేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఊరేగింప చేస్తున్నాడు. మనం కూడా అలాగే తిరుగుతున్నాం, సిగ్గుశరము లేకుండా. పాపాన్ని స్టైల్ అని చెప్తున్నాం, పాపాన్ని లేటెస్ట్ ట్రెండ్ అని చెప్తున్నాం, పాపాన్ని అసలు ఇది క్రొత్త స్టైల్ అని చెప్పుకొని చేసుకున్నాం చాలా పనులు కదండి.
దేవుని పిల్లలంగా మనం అర్థం చేసుకోవాలి. లోకము పాపము దాని స్థితిని ఎరగకుండా ప్రయాణం చేస్తున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చేవారు, వాక్యం వింటున్నవారని అర్థం చేసుకోవాలి ప్రియులరా. యోగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలిగజేసిందని చెప్పండి? గురుడితనం. క్రీస్తు సువార్త ప్రకాశించకుండానట్లు గురుడితనం కలిగజేసింది. కళ్ళు కనబడిన వాళ్ళ దగ్గరికి ఏది తీసుకెళ్ళి ఏముంది ఎలాగుందని చెప్తారు చెప్పండి? ఏమండి ఎలా చెప్తారు? ఏది తీసుకెళ్ళినా బాగానే ఉందని చెప్తారు. అది ఎటువంటిదైనా సరే, ఇదేంటారు బాగానే ఉన్నట్టు, బాగానే ఉన్న. ఎందుకు వాళ్ళకి ఏం చేయట్లేదు చెప్పండి? కొన్నిసార్లు మంచి దారిని తీసుకెళ్తే నన్నేంటి గోతుల రోడ్లను తీసుకెళ్తున్నారు మీరు అంటారు, ఉత్తిదే అలా కనబడక. కొన్నిసార్లు గోతుల రోడ్లో తీసుకెళ్తుంటే ఏమంటారంటే ఈ రోడ్డు భలే కొందరా అంటారు, ఉత్తిదే వాళ్ళకి. అంటే ఏదో చెప్పాలి కదా, కవరేజ్ అన్నమాట. ఈనాడు చాలా మంది పాపాన్ని ప్రేమించి పాపాన్ని స్నేహించి చివరకు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? పాప శిక్షకు వెళుతున్నారు. నేనంటాను, కరోనా కంటే భయంకరమైన పురుగు నీలో ఉంది. ఏంటది? ఈ పురుగు ఎవరైనా చూసారా? ఏ పురుగు? కరోనా అనే పురుగు చూసారండి? అంటే ల్యాబ్లో టెస్ట్ అయితే ఏదో సుక్కల్లా కనబడుతుంది, దానికి ఏమేమి పేరెట్టారు? అది పురుగు అని పేరెట్టారు. నిజమే, ఈ పురుగు శరీరాన్ని మాత్రమే చంపుతుంది, ఆత్మను చంపే శక్తి లేదు. ఏ పురుగుకి? కరోనా అనే పురుగు నీ శరీరాన్ని చంపుతుంది, కానీ నీలో ఉన్న పాపపు పురుగు నీ శరీరాన్ని చంపుతుంది, నీ ఆత్మను కూడా చంపుతుంది. ఇప్పుడు కరోనా కన్నా డేంజరస్ వైరస్ ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. ఇప్పుడు కరోనాను చూసి భయపడడం అవసరం లేదు, నేను నువ్వే చూసి భయపడు. ఎందుకంటే నీలో ఉన్న పాపం ఈ శరీర సంబంధమైన మరణానికి దారి తీస్తుంది. చనిపోయిన తర్వాత పాపాన్ని బట్టి నీలో ఉన్న ఆత్మ ఎక్కడ వెళ్తుందండి? అగ్నిగుండానికి వెళుతుంది. అది రెండవ. అలాగే కరోనా కన్నా భయంకరమైనది పాపం, సిన్. సిన్ అంటే ఎప్సిబా చెప్పదు ఇప్పుడు కొన్ని మందుల పేర్లు చెప్తావా? సిన్ అనే పేర్లు ఉన్న మందుల పేర్లు చెప్పు. జెంటామైసిన్, టెర్రా మైసిన్ కదా. మైసిన్ అంటే చెప్పండి? మైసిన్ అంటే ఏంటి? నా పాపం. ఇప్పుడు ఈ మందు బాటలు చెప్తుంది ఏమని? బైబిల్ సంగతి పక్కన నుంచి, బైబిల్ సంగతి పక్కన పెడదాం. టెర్రమైసిన్ వేయించుకునే వాళ్ళు, జెంటామైసిన్ వేయించుకునే వాళ్ళు కదండి. కొన్ని మైసిన్లు అని ఉంటాయి. ఇవి యాంటీబయాటిక్స్ అనమాట. చాలా తీవ్రమైన యాంటీబయాటిక్స్. ఇవి చాలా తీవ్రమైన రోగాలు, చావుకు సిద్ధమైన రోగాలు వచ్చే వాళ్ళే ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మందు సీస ఏమని సాక్ష్యం ఇస్తుంది చెప్పండి? మైసిన్ అంటే ఏంటి? ఈ ఇంజక్షన్ ఎందుకు చేయించుకున్నావు? టెర్రమైసిన్ అంటే నా పాపానికి మందు అని నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుని మరి గుచ్చుకుంటున్నావు. నువ్వు పాపం అంటే మాత్రం కోపం వస్తుంది. ఈ పాస్టర్లకు బుద్ధి జ్ఞానం లేదు, క్రైస్తవులకు బుద్ధి జ్ఞానం లేదు, ఆత్మాన పాపులు అంటారు. మరి మీకుంటే ఆ జ్ఞానం, ఆ బాటిల్ మీద మైసిన్ అని ఎందుకు కొట్టించుకుని పొడిపించుకుంటున్నారు? అదే సాక్ష్యం ఇస్తుంది కదా నువ్వు పాపు అని. నీ పాపాన్ని బట్టి ఏదో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గడానికి ఆ మందు వేసుకున్నావు, ఆ యాంటీబయాటిక్ వేసుకున్నావు. అది వేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. ఒప్పుకోరా? దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అమ్మా, ఈ ఉదయ కాలంలో దేవుని మహిమలో నువ్వు ఉండాలని, దేవునితో సదాకాలం ఉండాలని, పాప శిక్ష నుండి విడిపించబడి రక్షించబడి పరలోక రాజ్యానికి వారసుడుగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకెంతకాలం పాప జీవితంలో చచ్చిన వాడు వలె శిక్షకు పాత్రుడుగా బ్రతుకుతావు? హృదయంలో నెమ్మది లేక, కుటుంబాల్లో సంతోషం లేక, దేవుడిచ్చే రక్షణ సిద్ధముగా ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసి ఇంకెంతకాలం తిరుగుతావు? ఇంకా దేవుడు నీ ఎడల కృప చూపించాడు గనుక ఈ 2021లో నువ్వు ఉన్నావు. ప్రభు నమ్మకపోయినా ఎందుకు ఇచ్చాడు అవకాశం నీకు? ఇప్పుడైనా ప్రభువు నమ్ముకుని శిక్ష నుండి తప్పించబడి పరలోకానికి వారసుడవుతావు. నిజమే, యెహోవా కృప కలిగిన వాడు. ఆయన కృప ఏం చేస్తుంది? నిన్ను నన్ను ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 5-6 వచనం మనం చదివితే ఆయన కృప చేత మనం ఏం చేయబడ్డాం చెప్పండి? ఇంకా ఎవరైనా రక్షించబడని వారు ఉన్నట్లయితే ఇప్పుడైనా
ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన నీ పాపముల కొరకు శిక్ష పొందాడు. నీ పాపమునకు రావాల్సిన తీర్పు ఆయన పొందాడు. నీ పాపాన్ని బట్టి నువ్వు మరణ శిక్షకు వెళ్ళిపోతూ ఉండగా ఆ ఘోరమైన శిక్ష యేసు ప్రభు కల్వరి శిలువలో నీ కొరకు పొందాడు. నీ పాప విమోచన క్రైదనముగా తను తాను అప్పగించుకున్నాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. అమూల్యమును అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం. అమ్మా వినండి, రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదండి. మేకల ఎడ్ల గొర్రెల రక్తం మానవుని పాపములు తీసివేయడం అసాధ్యమైన వాక్యం చెప్తుంది. కనుక నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కలుగు చేసిన దేవుడు పరలోకములో నుండి లోకానికి దిగివచ్చి నీ శిక్ష ఆయన మీద వేసుకుని నీ కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని ధారపోశాడు, ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడ్డారు. ఆయన 3వ రోజున తిరిగి లేచారు. ఆయన మృతుడైపోయిన దేవుడు కాదు, చెప్పండి, మృతుడై సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు, నేటికి సజీవుడుగా ఉన్న దేవుడు. అందుకనే ఆయనకు ఒక పేరు, ఆయన జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. అలాగైతే ఈ ఉదయకాలం నీకు ఒక ఆహ్వానం వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు ప్రభువుని నమ్మకపోతే, యేసు ప్రభు ఇచ్చే రక్షణ పొందకపోతే ఇప్పుడైనా తీర్మానం చేసుకో. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపముల నుండి నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆయన బిడ్డగా చేసుకుంటాడు. రేపు ఎల్లుండను వాయిదా వేయవద్దు. అలాగైతే యెహోవా కృప ద్వారా నేటికి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నిలిచి ఉన్నాం. విలాప వాక్యాల మాట మరో చదవండి. 22వ అధ్యాయం ముగింపు చేసుకుందాం. ఇర్మీయా గ్రంథంలో విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22 ఓ యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవెంత అయినా. అలాగైతే ఈరోజు మనము నిర్మూలము కాకుండా నిలిచి ఉండి ప్రభుని స్తుతిస్తున్నాము అంటే కారణం ఏంటి? యెహోవా కృప. అలాగైతే దేవుని కృప మనకి ఎలాంటి ఆశీర్వాదాలను ఇస్తుంది? ఇప్పుడు చెప్పండి. దేవుని కృప మనకి ఆనందం ఇస్తుంది. దేవుని కృప మనలను బలపరుస్తుంది. దేవుని కృప మనలను ఆదరిస్తుంది. దేవుని కృప మనలను బ్రతికిస్తుంది. కృప కదా. అలాగైతే ఇప్పుడు మనం ఏం వేడుకోవాలా? ఈ 2021 సంవత్సరంలో ప్రభువా, నీ కృప నాకుంటే చాలు, నీ కృప ఉంటే చాలయ్యా, నీ కృప చేత నన్ను ముందుకి నడిపించని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాలి. ఖచ్చితంగా ఈ 2021 సంవత్సరంలో స్ట్రైన్ కరోనా 3, 4, 5 ఎన్ని వైరస్ అన్న రానివ్వండి, దేవుని కృప ఉంటే అది మనల్ని ఏమి కూడా, దేవుని వాక్యం ఉంది, ఆయన అనుమతి లేకుండా మన జీవితంలోనికి ఏది కూడా రాదు. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలోనికి ఏది ప్రవేశించదు. ఒకవేళ ఏదైనా వచ్చిందంటే అది ఆయన అనుమతి అయి ఉన్నది. ఆయన మనల్ని బాధ పెడతాడు కానీ నాశనం చేసేవాడు అవసరాన్ని బట్టి. కనుక ఈ ఉదయకాలం మనం ఆయన కృపను బట్టి ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. 2021లో నాకున్న ప్రతి కష్ట సమయంలో పోయి ఆనందం ఇవ్వయ్యా, ఆదరించవయ్యా, బలపరచయ్యా, బ్రతికించయ్యా, ప్రభువా నీ కృపకి నన్ను అప్పగిస్తున్నానని యథార్థమైన మనసుతో మనం ప్రార్థన చేద్దాం. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. అదేవిధంగా ప్రియులరా, ఇంకా ఎవరైనా రక్షించబడిన అనుభవం లేకపోతే ఇప్పుడైనా ఇక్కడే ఉన్న పాటున ఉన్న చోటున యేసు ప్రభువా, నేను పాపినైనా, నా పాపాలు క్షమించు, రక్షించని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప రక్షణ మన జీవితంలో అనుగ్రహిస్తాడు. కాదని త్రోసివేస్తే మరొక సమయం ఉంటుందేమో మనకి తెలియదు. ఆయన కృప దూరమైన తర్వాత మనం ఏమి చేసిన అవకాశమో లేదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రార్థన చేద్దాం. తలవంచండి. ఒక నిమిషం నీవు నేను దేవుని సన్నిధిలో
మనసు విప్పి మనసు విప్పి నీ మనసు విప్పి నీ హృదయము తెరచి, ఎవరు మాట్లాడద్దు, అటు ఇటు తిరగొద్దు. ఒక్క 5 నిమిషాలు, 5 మినిట్స్ నీ హృదయాన్ని తెరువమ్మా బాబు, నీ హృదయాన్ని తెరువు. గడిచిన సంవత్సరంలో మన లోపాలు మనకు తెలుసు. దాని విషయంలో ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను బలపరిచయ్యా, నన్ను నిలబెట్టయ్యా. ఆత్మీయతలో నేను చచ్చిన వాడుగా ఉన్నాను ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా. ప్రార్థన చేసుకో. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. మౌనంగా ఉండద్దు. నీ మనసులో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతుంటాడు కదా. ఈ సంవత్సరమైనా దేవుని కొరకు సమర్పించుకో. ఈ సంవత్సరమైనా దేవుని కొరకు ముందుకు రా. ఈ సంవత్సరమైనా దేవుని కొరకు కార్యాలు చేసేందుకు తీర్మానం చేసుకో. ప్రభు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. యవనస్తులు ముఖ్యంగా మీ జీవితాలు ప్రభువుకు అప్పగించండి. మీ జీవితాలను ప్రభు చేతిలో పెట్టండి. మీ జీవితాలకి ఏది మేలో, ఏది క్షేమమో దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులరా, యవన కాలము విలువైన సమయం. యవనస్తులు నా కాడి మోయటానికి మేలు అని చెప్పాడు. ఎంతకాలం యవనస్తుడా దూరంగా ఉంటావు? పాపానికి బానిసై పాపపు ఊపిలో, పాపపు చిక్కుల్లో పడి బయటికి రాలేని స్థితిలో ఉన్నా సరే ప్రభువుకు అప్పగించుకో. నీ కట్లు తెప్పుతాడు, నీ బంధకాల నుండి విడిపిస్తాడు. 5వ కీర్తనలో విలాపం, ఇర్మియా విలాపం ఏంటంటే ఒక ఆశ. దేవుడు ఈ పరిస్థితులను విడిపించి, చెర నుండి విడిపించి మరలా వారి స్వదేశానికి దేవుడు నడిపిస్తాడని ఒక ఆశ, ఒక నిరీక్షణ. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. గత కాలము కన్నా ఎక్కువగా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అన్న నిరీక్షణ, ఒక ఆశ నువ్వు కలిగిన వాడవై నిజమైన మనసుతో ప్రార్థన చేసుకో. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకో. ఇది చాలా విలువైన సమయం ప్రియులరా. మనం పరీక్ష చేసుకునే సమయం, మనం ఆరా తీసుకునే సమయం. ఎవరో కాదు, నిన్ను నువ్వే పరీక్ష చేసుకుందాం. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు బయలుపడుతూ ఉండగా వాటి విషయంలో పశ్చాత్తాపడు. ప్రభు సహాయం చేస్తారు. ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోవాలనే ఆశ ఉన్నవారు దయచేసి, ఇది చాలా విలువైన సమయం. ఈరోజే ప్రభుని రక్షకుడుగా మీరు అంగీకరించండి. యేసు ప్రభు నాకు కావాలండి, ఆయన ఇచ్చే రక్షణ కావాలండి, పాపము నుండి నేను విమోచించబడాలి అని ఆశ ఉన్నదా బాబు? అమ్మా, మీలో ఇంకా ఎవరికైనా ఆశ ఉన్నదా? అలాగైతే మీ నిమిత్తం మేము ప్రార్థన చేయడానికి, తీర్మానం చేయించడానికి గుర్తుగా మీ కుడాస్తం పైకెత్తండి. యేసు ప్రభు నాకు కావాలండి, ఆయన ఇచ్చే రక్షణ నాకు కావాలండి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అన్నవారు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇప్పుడు దాకా నమ్ముకున్నవారు కాదు. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీ కుడాస్తం పైకెత్తు. ప్రభువుని నమ్ముకోవడానికి, ప్రభువుని రక్షకుడుగా స్వీకరించడానికి ముందుకు రండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఒక రక్షణ అనుభవంతో ఈ నూతన సంవత్సరంలో మీ జీవితం ముందుకెళ్ళడానికి ఎంతో మంచి సమయం ప్రియులరా. ఉన్నారా ఎవరైనా? హృదయాలు కఠినం చేసుకోకండి. మన ముందు పరిస్థితులు సరిగా లేవు. మనం ఒకవేళ పాపంలోనే చనిపోయినట్లయితే నిత్య అగ్నిగుండానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగాలు యాతన పడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మీ కుడాస్తాలు చూపించండి. లేకపోతే ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరములో నూతన దినం మాకిచ్చి నూతనముగా మా ఎడల వాత్సల్యత చూపుతున్న దేవా, మీకు స్తోత్రములు. మీ కృప, మీ వాత్సల్యమును బట్టి మేము ఇంకా నిర్మూలము కాక నిలిచి జీవముతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అందుని బట్టి మీకే వందనాలు ప్రభువా. మీ కృప ఎంత గొప్పదో. ఎన్నో విషయాలు మేము జ్ఞాపకం చేసుకోలేకపోయాం, కానీ కొన్ని విషయాలు ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. రానున్న దినాల్లో మా జీవితాల్లో నిజమైన ఆత్మ సంతోషము, ఆదరణ, బలము ప్రభువా, జీవము కలిగి మిమ్మల్ని ఘనపరచడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు తండ్రి. కేవలం వారు శిక్షకు పాత్రులుగా ఉన్నారు ప్రభువా. వారు ముందుకు వచ్చిన ఆయన తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. జంగారెడ్డిగూడెంలో, గొల్లగూడెంలో, మంగిశెట్టిగూడెంలో, దర్భగూడెంలో ఉన్న పరిశుద్ధులు అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. కృప చూపించండి. ఈ 2021 సంవత్సరంలో మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము, మీ ఆశీర్వాదములు మాతో వచ్చి నడిపించండి ప్రభువా. 2021లో మరీ ఎక్కువగా నాయనా మిమ్మల్ని గణపరచడానికి అన్ని విషయాల్లో మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. 2020లో కోల్పోయిన ప్రియుల కుటుంబంలో కావలసిన నెమ్మది, ఆదరణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. రానున్న విపత్తుల నుండి మీరు తప్పించే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మా జీవితంలో చేసిన ప్రతి మేలులు, ఉపకారములు బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన వారందరినీ ప్రత్యేకంగా దీవించమని. ఒకవేళ అనారోగ్యాలతో రాలేని వారు ఉన్నారా, ఆ ఇబ్బందులతో రాలేని వారు ఉన్నట్లయితే ప్రభువా, ఎంతోమంది రాలేదు కానీ వారిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని మీరే దీవించి ఆశీర్వదించమని మీ దయగల హస్తాలకే మమ్మల్ని మేము అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్.